రాజకీయాలకి చిరంజీవి గుడ్ బై. కాంగ్రెస్ నేత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రాజకీయ జీవితం ముగియబోతుంది. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి ఎన్టీఆర్ తర్వాత అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకున్న ఆయన కళలన్నీ నెలల్లో కన్నీళ్లైపోయాయి. 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో ప్రకటించారు. సామాజిక న్యాయం పేరుతో ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమయ్యారు. 2009 జరిగిన ఎన్నికల్లో కేవలం 18 సీట్లు సరిపెట్టుకున్నారు. అధికారం దక్కకపోవడంతో పార్టీ అనవసరం అనుకున్నారో ఏమో కానీ ప్రజారాజ్యానికి 3 ఏళ్లు కూడా నిండకుండానే 2011 ఆగస్టులో కాంగ్రెస్లో విలీనం చేశారు. దానికి ప్రతిగా రాజ్యసభ సభ్యత్వం తీసుకుని చిరంజీవి తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ 2 కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం ఆంధ్రప్రదేశ్ను విభజించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యంగా స్టాండ్ తీసుకున్న ప్రజారాజ్యం అధినేత కాంగ్రెస్లో విలీనమైన తర్వాత నోరు మెదపలేదు. దాంతో 2014 జరిగిన ఎన్నికల్లో యూపీఏ సర్కారు బొక్క బోర్ల పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయింది. పట్టుమని 10 స్థానాల్లో కూడా డిపాజిట్లు రాలేదు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ తరఫున కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మళ్లీ సినిమాలు ప్రారంభించారు. పూర్తిగా సైడ్ అయిపోయారు. ఎలాగూ ఎంపీ హోదా ఉండనే ఉంది. పదవీకాలం పూర్తయ్యేదాకా ఆ పదవిని అనుభవిస్తూ ఉండిపోయారే తప్ప కాంగ్రెస్ తన మార్కు చూపించలేకపోయారు. విభజన ఎఫెక్ట్ మరో 10-20 ఏళ్ల వరకు ఏపీలో కాంగ్రెస్ బలపడే సూచనలు లేకపోవడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుని ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. ఆ తర్వాత ఇక రాజకీయ పరంగా ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఆయన సైలెంట్గా ఉండిపోయారు. దీనిపై ప్రజల్లో విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ఉధృతం చేస్తున్నారు. ఇంత బతికి తమ్ముడి ఆధ్వర్యంలో పనిచేయడం ఏమిటన్న భావన చిరంజీవిలో ఉంది. రాజకీయాల పరంగా తాను ఇక ప్రజల్లోకి వెళ్ళను కాబట్టి ప్రజలేమనుకున్నా పట్టించుకోకూడదు అని చిరంజీవి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ తర్వాత ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్తో పోలిస్తే కనీసం 1% విజయాలను కూడా నమోదు చేయలేకపోయారు. పట్టుమని 10 ఏళ్లు కూడా ప్రజా జీవితంలో ఎమ్మలేక ఏప్రిల్ 2న రాజకీయాలకు చిరంజీవి గుడ్ బై చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.